మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. పిల్లలు ఇంటికి వచ్చారంటే ఏదో ఒక ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొత్త వంటకం చేస్తుంది నా పెద్ద కూతురు. బాగుంటేనేమో వాళ్ళ డాడీకి ఆమెకంట, బాగలేకపోతే నాకంట అండి. ఎవరన్నా ఏదన్నా ఒక వీడియో పెట్టి అది మంచి సక్సెస్ అయ్యి జనాల్లోకి పోయిందంటే అందరూ దాన్నే ఫాలో అవుతారు. ఆ మధ్యన కొద్ది రోజులు ఒక వీడియో ట్రెండింగ్ అయింది. కోడిగుడ్డు ఉడకబెట్టి ఆ కోడిగుడ్లో మళ్ళీ ఆమ్లెట్ వేయటం, అది కొన్ని రోజుల పాటు సాగింది. ఇప్పుడు ఏంటంటే కోడిగుడ్డు ఉడకబెట్టి అందులో ఈ పచ్చి మసాలా పెట్టడం, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, ఉప్పు ఇంతవరకు మెత్తగా మిక్సీ పట్టేసి ఉడకబెట్టిన కోడిగుడ్డు పెంకు తీసేసి సగానికి కట్ చేసి ఈ పేస్ట్ని ఆ కోడిగుడ్డు మధ్యలో పెట్టేసి తినాలంట. నేనైతే ఇంతకు ముందు చేయలేదు, వీడియోస్ చాలా చూసిన కానీ చేయలేదు. ఎక్కువ ఇలాంటివి నేను ఫాలో అవ్వను కూడా. అంటే చూస్తాను, చేస్తాను, వీడియోస్ పెట్టను. ఎందుకంటే మీరు అందరూ ఆల్రెడీ చూసి ఉంటారు, మీకు బోర్ కొడుతుందని వీడియోస్ పెట్టనులేండి. కానీ ఇక ఇవి కోడిగుడ్లు అయితే మసాలాతో చక్కగా రెడీ చేసి పెట్టిందండి. 2 ప్లేట్లు తెచ్చింది. 2 ప్లేట్లలో ఈ మసాలా పెట్టిన గుడ్లు పెట్టేసి వాళ్ళ డాడీకి ఒక ప్లేట్ ఇచ్చింది. ఇక్కడ తను నవ్వుతుంది. తను ఇంతవరకు తినలేదు. నేను వీడియోస్ చూస్తున్నా కానీ అది ఎట్టుంటుందో చూడాలి డాడీ, కొంచెమే మీరు తినండి, బాగలేకపోతే పక్కన పెట్టేసేయండి, తినకండి అని అంటుంది. మరి నేను అన్నాను కదా, మరి నా కోసం అన్నావు కదా బాగలేకపోతే అంటే, ఏదో అంటాం మమ్మీ, పెడతామా ఏంటి, బాగలేని నీకెందుకు పెడతాం అని అంటుంది. అయితే వాళ్ళ డాడీ ఇట్లా ఎట్లా బాగుంటుంది పచ్చి మసాలా, ఎట్లా ఉంటుందో ఏంటో అని కొంచెం తిన్నారు. తిన్న తర్వాత పర్లేదు, బాగానే ఉంది, తినలేనంత బాగాలేదు, అలా అని ఓ గొప్పగా చెప్పుకునే అంత టేస్ట్ లేదు, కానీ బాగానే ఉంది, నువ్వు ఒకసారి దీన్ని చూడని నాకు పెట్టారు. పర్లేదండి, బాగుంది, కానీ సూపర్ అనేంత లేదు.